రేవంత్ రెడ్డిని నల్లగొండకు పోయిండు. నల్లగొండకు పోయి నిన్న మాట్లాడుతుండు. ఒట్టేసి చెప్తున్నా, వచ్చే ఎన్నికల్లోపు మూసి పూర్తి చేస్తా అంటుండు. ఒట్టేసి చెప్తున్నా మూసి పూర్తి చేస్తా అంటాడు. అసలు ఆ ఒట్టు అనే దానికి ఇట్ట ప్రాణం ఉంటే రేవంత్ రెడ్డి పెట్టే ఒట్లకు అది ఉరిపెట్టుకొని చచ్చిపోతుండే. ఏం ఒట్లు పెట్టుడు? అప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ఏమన్నాడు? కనబడ్డ దేవుని మీదల్లో ఒట్టు పెట్టిండు. పెట్టలే? మన పాలమూరు కురుమూర్తి మీద కూడా పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రైతు రుణమాఫీ చేసి తీరుతా అన్నాడు. భూమి బద్దలైనా, ఇటున్న సూర్యుడు అటు పొడిచినా, తుఫాన్లు వచ్చినా, భూకంపం వచ్చినా 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. అయినా అదే మరి చాలా సార్లు అసెంబ్లీలో అడిగినాం, అయ్యా రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిందంటున్నావు కదా, నీ ఊరికే పోదాం, నీ ఊర్లోనే కసీర్కాడ రుణమాఫీ అయిందా లేదా అడుగుదాం. 100% అయిందంటే మేము రాజీనామా చేస్తాం, నువ్వు తయారా రేవంత్ రెడ్డి అని అడిగినాం. సప్పుడు లేదు. ఇవాళ పొద్దునే తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతుండు, ఏ రుణమాఫీ మొత్తం అయిపోయింది, మొత్తం అయిపోయింది. మరి మా జడ్చర్లలో మా తమ్ముళ్ళని అడిగితే సగం మంది మాకు ఇంకా రుణమాఫీ కాలేదంటుండు. అంటే రేవంత్ రెడ్డి ఎంత జూటే బాజ్ బట్టే బాజ్ అంటే దేవుడి మీద ఒట్టు పెట్టి పాలమూరు బిడ్డల గౌరవాన్ని తీసేసింది. పాలమూరు బిడ్డలంటే ఎంత మంచోళ్ళు, స్వచ్ఛమైన పాల లాంటి వాళ్ళు, మాట అంటే మాట మీద నిలబడే వాళ్ళు, ప్రాణం పోయినా సరే మాట తప్పని బిడ్డలు పాలమూరు బిడ్డలు. కానీ రేవంత్ రెడ్డి ఇలా పాలమూరు పరువు తీస్తున్నాడు. పాలమూరు బిడ్డకింత తప్పుడు మాట్లాడతాడా, దేవుని మీద ఒట్టుబెట్టి మోసం చేస్తాడా అని ఇలా పాలమూరు పరువు తీసే విధంగా రేవంత్ రెడ్డి యొక్క ప్రవర్తన ఉన్నది.